అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. పిల్లలు ఎందుకు పరిగెత్తుతున్నారు? డాడ్, త్వరగా ఇంటికి వెళ్దాం రండి. ఎందుకు? డాడ్, మేము క్రికెట్ ఆడుతుంటే ఇషాన్ బాల్ గట్టిగా కొట్టారు. గుప్తా అంకుల్ కిటికీ పగిలింది. అయితే మీరు వెళ్ళి సారీ చెప్పాలి. నో, మా ఫ్రెండ్స్ అదే చేస్తున్నారు. గుప్తా అంకుల్ వాళ్ళని తిడుతున్నారు, అందుకే మేమిద్దరం వచ్చేసాం. అది కరెక్ట్ కాదు. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి. పదండి, నేను కూడా మీతో వస్తాను. పిల్లలు, ఇవాళ మీరు ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదు. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడమే కాదు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు కూడా తోడుగా ఉండాలి. సారీ డాడ్. నేను మీకు కథ చెప్తాను. ఒకసారి ఇద్దరు స్నేహితులు లెస్టర్ ఇంకా చెస్టర్ అడవిలో నుండి వెళ్తున్నారు. చీకటి పడుతుంది, మనం త్వరగా వెళ్ళాలి. అవునా, మనం వీలైనంత త్వరగా ఈ అడవిలో నుండి బయటపడాలి. ఓ నో, అది ఎలుకబంటి కదా. లెస్టర్, సైలెంట్ గా ఉండు, పానిక్ అవ్వకో. ఓ నో, ఓ నో, ఓ నో. సారీ చెస్టర్, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెట్టు ఎక్కలేను. ఎలుగుబంటి నన్ను చూస్తోంది. నాకు తెలుసు, నేను స్కూల్లో నేర్చుకున్నాను, ఎలుగుబంటి చనిపోయిన వాళ్ళని అటాక్ చేయదని. నేను చచ్చిపోయినట్టు నటిస్తాను. ఓ మై గాడ్, నీకేం కాలేదు కదా? కాలేదు. సారీ చెస్టర్, నేను చాలా కంగారు పడ్డాను. నీ గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు. పర్వాలేదు. కానీ ఆ ఎలుగుబంటి అది నీ చెవిలో ఏం చెప్పింది? ఆ, ఏమీ లేదు. లేదు, అది ఏదో చెప్పడం నేను చూశాను. ఏదో చెప్పింది, నేను చూశాను. అసలు అది ఏం చెప్పింది చెప్పవా ప్లీజ్? ఓకే, నేను చెప్తాను. ఎలుగుబంటి నాకు ఏం చెప్పిందంటే, పిరికి వాళ్లతో స్నేహం చెయ్యొద్దు, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నీకు తోడుగా ఉండరు అని. మీరు విన్నారు కదా పిల్లలు, కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయని ఫ్రెండ్స్ని అసలు ఎవరు ఇష్టపడరు. అర్థమైంది డాడ్. A friend in need is a friend indeed. సరిగ్గా చెప్పావు నీల్.